ఈ చెమ్కీ క్లాత్లు, నెట్ క్లాత్లు చూడడానికి బాగానే ఉంటాయి కానీ వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇరిటేషన్గా ఉంటాయి. మరి అలా ఇరిటేషన్ లేకుండా వేసుకోవాలి అంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్నీ క్లోజ్ చేసినా సరే షోల్డర్స్ దగ్గర ఓవర్లాక్ చేసినా సరే గుచ్చుకుంటాయి. సో అందుకోసం ఫస్ట్ అయితే షోల్డర్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. దీన్ని కుట్టు బద్దలు కొట్టడం అంటారు, లేదంటే విడదీయడం అంటారు. అండ్ ఆ తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని తీసుకొని అండ్ స్క్వేర్గా ఈక్వల్గా 2 క్లాత్స్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇటు అటు ఫోల్డింగ్ చేసి ఈ షోల్డర్ మీద ఈ విధంగా విడదీసి ఇలాగ పెట్టుకొని సో దీన్ని ఇలాగే జాగ్రత్తగా పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. బయట వైపు నుంచి అంటే పై వైపు నుంచి అండ్ కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి. స్క్వేర్ షేప్లోనే స్టిచ్చింగ్ చేసేసేయాలి. సో అది ఎటు కూడా కదలకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే పడాలి. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకునేదానికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేదానికి ఎంత తేడా ఉందో. సో ఇదైతే ఏ విధంగా చూసుకున్నా సరే గుచ్చుకుంటుంది. సో ఇదైతే ఏ విధంగా చూసుకున్నా సరే గుచ్చుకోదు. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకొక షోల్డర్ను కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కానీ ఇలా కుట్టుకునేటప్పుడు మ్యాచింగ్ కలర్స్ దారాలు ఖచ్చితంగా వాడాలి. అంటే పైవైపు బ్లాక్ ఉంది కాబట్టి పైన బ్లాక్, కింద వైట్ ఉండేలాగా. సో ఈ కలర్ కాంబినేషన్ దారాలు అనేవి అస్సలు బయటికి కనబడకూడదు. సో ఈ విధంగా షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు అస్సలు గుచ్చుకోదు, ఏ విధంగానూ ఇరిటేషన్ రాదు. సేమ్ అదే విధంగా నెక్ అలాగే సైడ్ ఆర్మ్ రౌండ్స్ కూడా నేను పైపింగ్తో అయితే ఫినిషింగ్ ఇచ్చాను. కానీ ఈ సైడ్ ఉంది కదా, మరి దీన్ని ఇక్కడ పైపింగ్ చేయలేం కదా. సో అందుకోసం ఒక ట్రిక్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే చివరి ఎడ్జ్లో ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. బయట వైపు నుంచి వేయాలండి, లోపల వైపు నుంచి కాదు. సరిగ్గా వీడియోలో చూడండి. సో ఇలా బయట వైపు చివరి ఎడ్జ్లో ఒక కుట్టు అయితే వేసేసి దాన్ని రివర్స్లో తిప్పాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఖర్చులు అనేవి ఎటు వెళ్తాయి, అటు ఇటు కాకుండా సో ఖర్చులు అనేవి ఈ మిడిల్లో ఉండిపోతాయి. అండ్ ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ఖర్చు కుట్లు అంటే ఒక 1/2 ఇంచి 3/4 ఇంచి ఆ విధంగా మనం ఖర్చు ఉంచుకుంటాం కదా. సో ఆ స్టిచ్చెస్ అయితే ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి. అండ్ ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడా కూడా గుచ్చుకోవడం అనేది ఉండదు. మెయిన్గా చెమ్కీ బ్లౌజెస్కి ఈ విధమైన టిప్స్ యూస్ చేసి కనుక కుడితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇలాంటి టిప్స్ మరిన్ని కావాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.